ఏం చెప్తున్నానంటే పనికే జీతం ఉందా, ప్రయాసకే ప్రతిఫలం ఉందా, ప్రార్థనకు ప్రతిఫలం లేదా? ఉంటుందా? ఉండదా? పని చేస్తేనే ప్రతిఫలమా, ప్రయాసపడితేనే ప్రతిఫలమా? మరి ప్రార్థన చేస్తే దానికి ప్రతిఫలం ఉండదా? ఉంటుందా? ఉండదా? ఉంటుంది అన్న చేతులు లేపండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన కూడా ఒక పని లాంటిది. ప్రార్థన కూడా ఒక పని లాంటిది. పని చేసేటప్పుడు ఏ విధంగా అయితే మన సమయం కొంత ఖర్చు అయిద్దో, పని చేసేటప్పుడు ఏ విధంగా అయితే మన శరీరం కొంత, మన బలాన్ని మనం వాడతామో, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎంతో కొంత మన సమయాన్ని మనం అక్కడ వాడతామా వాడము. అదేవిధంగా మన శరీరాన్ని కూడా కొంత బలాన్ని మనం ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు వేయాలి. కొంత బలము, ఎంతో కొంత శక్తి తగ్గిద్దా తగ్గదా? ఎంతో కొంత, సరే పని చేసినప్పుడు అంత కాకపోయినా ఎంతో కొంత మన సమయము మన శ్రమ రెండూ కూడా ప్రార్థనలో ఖచ్చితంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పనికి కూడా ప్రతిఫలం ఉంది. పనికి కూడా ప్రతిఫలము, ప్రార్థనకు కూడా ప్రతిఫలము ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎంత ప్రతిఫలం ఉంటుంది అన్నది ఒక వచనాన్ని చూపించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం. ఇది వేరే సందర్భంలో కానుకను ఇచ్చేటువంటి విషయంలో దేవుడు మాట్లాడినటువంటి మాట. అయినా నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, 9వ అధ్యాయము 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ వద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చెప్పిన సందర్భం ఏంటంటే ఇచ్చే విషయాల గురించి దేవుడు చెప్తున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఇచ్చే విషయం చెప్తున్నాడు. ఎవరైతే ఎట్లా ఇస్తారు? కొంచెంగా విత్తుతాడో కొంచెంగా పంట కోస్తాడో, ఎవరైతే కొంచెం ఎక్కువ ఇస్తారో దానికి తగ్గట్టు పంట కోస్తారు. ఎకరంలో మనం నాటేస్తే ఎకరానికి సంబంధించిన పంట కోస్తాం. ఒకవేళ మనం 10 ఎకరాల్లో నాటేసినాం అనుకో, 10 ఎకరాలకు సంబంధించిన పంట కోస్తాము. ఇది ఏ ఉద్దేశంతో చెప్పిందంటే ఇచ్చే ఉద్దేశంలో. కొంతమంది కానికి ఇచ్చేటప్పుడు కూడా కొంచెం పిసినాసితనం చేస్తారు. ఇక నేను ఎక్కువ లోతుకి వెళ్ళను, ఎందుకంటే మళ్ళీ ఈ కానుకలు గొడవ అనేటువంటి ప్రస్తావన వచ్చింది కనుక నేను చెప్పే ప్రయత్నం చేయను. ప్రార్థన కూడా మనం ఎంత చేస్తే దానికి తగ్గ ప్రతిఫలం అంతగా ఉంటుంది. మనం 5 నిమిషాలు ప్రార్థన చేసినామనుకో దానికి తగ్గట్టు దేవుడు జవాబిస్తాడు. మనం 10 నిమిషాలు ప్రార్థన చేసినామనుకో దానికి తగ్గట్టు ప్రతిఫలాన్ని పొందుకుంటాం. మనం అర్ధగంట ప్రార్థన చేసే వ్యక్తులు అనుకో దానికి తగ్గట్టు మనం జవాబులు పొందుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ రోజుల్లో మన జీవితాల్లో, మన సంఘంలో, మన కుటుంబాల్లో ఆశించిన జవాబులు, ప్రతిఫలము మనం పొందట్లేదు అంటే ప్రార్థన లేమే కారణమేమో ఒకసారి జ్ఞాపకము చేసుకుందాం. ఎందుకు నేను ఇది చూపించాను అంటే జస్ట్ ఎగ్జాంపుల్గా చూపించాను. అక్కడ ఏదో చెప్పి కానుకల గురించి మిమ్మల్ని మరలా అడగటానికి కాదు. కానీ కొంచెం విత్తేవాడు కొంచెం కోస్తాడు, ఎక్కువ విత్తేవాడు ఎక్కువ పంటని కోస్తాడు. కొద్దిగా ప్రార్థన చేసేవాడు దానికి తగ్గ కొంచెమే ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. ఎక్కువసేపు ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ పంటని కోస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆత్మీయ జీవితానికి ప్రార్థన ఊపిరి లాంటిది. ప్రార్థన ఊపిరి లాంటిది. ఈరోజు మనం పడిపోతున్నామంటే ప్రార్థన లేకపోవటమే కారణం. చెడిపోతున్నామంటే ప్రార్థన లేకపోవటమే కారణం. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామంటే దానికి కారణం ప్రార్థన లేకపోవటమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో మనం ఆనందించలేకపోతున్నాము అంటే ప్రార్థన లేకపోవటమే కారణం. లోకాశలకు లొంగిపోతున్నామంటే ప్రార్థన లేకపోవటమే కారణం. ఈరోజు ఒక క్రైస్తవుడిగా లోకాన్ని నువ్వు జయించాలి, కానీ నిన్ను లోకం జయిస్తుంది అంటే లోకాశలకే నువ్వు పడిపోతున్నావంటే నీలో ఆశించిన ప్రార్థన లేదు.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా లోకాశను జయించాలని ఆశ నాకుంది, క్రీస్తుకు నమ్మకంగా జీవించాలని ఆశ నాకుంది. నేను ఏ మార్గంలో వెళ్ళాలో ఆ మార్గం దేవుడు నాకు బోధిస్తే బాగుండు, చూపిస్తే బాగుండు. ఏ మార్గం పడితే ఆ మార్గంలో వెళ్ళి ఆ మార్గంలో నా చేతుల్లో లేకపోతే నా జీవితాన్ని పాడు చేసుకోకుండా, కుటుంబాన్ని పాడు చేసుకోకుండా నేను నడవవలసిన మార్గం దేవుడు నాకు బోధిస్తే బాగుండు అని ఎవరైతే ఆశపడుతున్నారో వాళ్ళు ప్రార్థనా జీవితం కలిగి ఉండండి. ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నువ్వే మార్గం వెళ్ళాలో, ఏ మార్గం కోరుకోవాలో దేవుడు నీకు ఖచ్చితంగా బోధిస్తాడో, తెలియజేస్తాడు. లోకాశను జయించాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయండి. లోకాశను జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. దేవుని సన్నిధిలో గడిపే 1 గంట కూడా నీకు భారంగా ఉంటుంది అంటే ప్రార్థన నీ జీవితంలో లేదు. లోకాశల మీద, శరీరాశల మీద, వ్యర్థమైన వాటి మీద నీకు మనసు ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువ గడపలేక పోతున్నావు. కానీ ప్రార్థనా పరుడికి దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలని ఆశ ఉంటుంది, దేవునితో ఎక్కువ గడపాలని ఆశ ఉంటుంది. అలాంటి వారిగా ఒకవేళ దేవుని సన్నిధిలో ఆనందించలేని స్థితి, దేవుని సహవాసాన్ని సంతోషించలేని స్థితి ఒకవేళ ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నావంటే నీ జీవితంలో ఏమి లేదు, ప్రార్థన లేదు. ఎవరి జీవితంలో అయితే ప్రార్థన తక్కువగా ఉంటుందో వాళ్ళు దేవుని సన్నిధిని ఆనందించలేరు, ఆశించినటువంటి ప్రతిఫలాన్ని చూడలేరు, కోరుకోవాల్సినటువంటి మార్గంలో సాఫీగా సాగలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రార్థనా జీవితం ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో ఖచ్చితంగా ఆ వ్యక్తి దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, మేలుకరమైనటువంటి స్థితిని ఖచ్చితంగా అనుభవిస్తాడు. అందులో ఎలాంటి సందేహము లేదు. అయితే మరి ప్రార్థన ఎలా చేయాలి? ప్రార్థన ఎలా చేయాలి? ఏదైనా పని చేసేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని నిబంధనలు ఉంటాయి, కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది. అవునా కాదు? ఏ పద్ధతి పాడు లేకుండా, విధానం లేకుండా మనం పని చేసినాం అనుకోండి, గలిబిలైద్ది. వ్యవసాయం ఉంది, ఫస్ట్ ఏం చేయాలి? చక్కగా ఎక్కడైనా దున్ని నారుపోయాలి, పొలం మొత్తం దున్నాలి, తర్వాత నాటేయాలి, ఆ తర్వాత కలుపు తీయాలి, మందు వేసుకోవాలి, కోత కొయ్యాలి, పంట చేతికి వచ్చింది. అవునా కదా? అంటే ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఏదన్నా పని మనం చేసేటప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి ఒక విధానం ఉంటుంది, కొన్ని షరతులు ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిలో వెళ్తేనే ఆ పనిలో మన విజయాన్ని సాధిస్తాం. ఎట్లా పడితే అట్లా చేసినాం అనుకోండి, ఆశించిన ప్రతిఫలం దక్కదు. కరెంట్ ఉంది, కరెంటు ఫిట్ చేయాలి, దానికి కొన్ని లెక్కలు ఉంటాయి. ఏ వైరుకి ఆ వైరు కలెక్ట్ చేసి ఆ స్విచ్లు ఎత్తి ఎలగదు, పేరిపోతాయి బల్బులు, వైర్లు కాలిపోతాయి. ఏ వైరు దేనికి పెట్టాలి, ప్లస్లు మైనస్లు, ఆ విధానం ఒకటి ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఏ వైరుకి ఆ వైరు టకటక మొత్తం కలిపేసి ఏదైతే ఖాళీ లేకుండా ఎందులో ఒక దాంట్లో పెట్టేద్దాం అని చెప్పి అటు ఎర్రది పచ్చది రెండు ఏదో ఒక దాంట్లో పెట్టేసి మొత్తం సెట్ చేసేసి స్విచ్లు ఎత్తే ఎలుగుతాయా కానీ కొన్ని పాడైపోతాయి, బల్బులు పోతాయి, వైర్లు కాలిపోతాయి. అంటే దానికి కూడా ఒక విధానం ఉంటుంది, దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, దానికి కూడా కొన్ని షరతులు ఉంటాయి, దానికి కూడా కొన్ని లెక్కలు ఉంటాయి. ఆ పద్ధతిలో చేస్తేనే చక్కగా బల్బులు వెలుగుతాయి, వైర్లు కాలిపోకుండా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన ఎట్లా చేయాలి? వ్యవసాయానికంటే ఒక పద్ధతి ఉంది. ఫస్ట్ దుక్కి దున్నాలా, తర్వాత నారు పోయాలి, నాటేయాలి, కలుపు తీయాలి, కోత కొయ్యాలి, పంట చేతికొచ్చి ఇది ప్రొసీజర్ ఉంది. కరెంట్ అంటే ప్లస్లు మైనస్లు దాని లెక్కలు దానికి ఉంటాయి. ఏ స్విచ్ దేనికి, ఏ స్విచ్ దేనికి, ఏ స్విచ్ అయితే ఏ వైర్కి పెట్టినో లెక్కలు ఉంటాయి. మరి ప్రార్థన ఎలా చేయాలి? ఈజీగా మీకు అర్థం కావడం కోసం చెప్తా. మీరు వంట చేస్తారుగా, వంట ఎంతమంది చేస్తారు? అందరం చేస్తారు. పాత్రలు ఎట్లుంటాయి? పాత్రలు కడిగిన పాత్రలో వంట చేస్తారా, కడగని పాత్రలో వంట చేస్తారా? కడిగిన పాత్రలో వంట చేస్తారు. అదే కడగని పాత్రలో చికెన్ వండిన మనకు ఏమైంది? పాడైపోతుంది. కడగని పాత్రలో మనం వంట చేస్తే అది పాడైద్ది, తినడానికి కూడా మనకు అవకాశం ఉండదే కదా. అవునా కాదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు కూడా దేహం అనే పాత్ర పరిశుద్ధంగా ఉండాలి. అది ఫస్ట్ ప్రొసీజర్ అన్నమాట.
దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తావా, నీ శరీర బలహీనతను బట్టి కూర్చొని ప్రార్థన చేస్తావా పక్కన పెడితే, ప్రార్థన మోకాలేసి ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. ఏదైనా శరీర బలహీనత ఉండి కూర్చొని ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రార్థన చేసే ఈ పాత్ర పరిశుద్ధంగా ఉందా లేదా ఖచ్చితంగా చూసుకోవాలి. నీ హృదయం పరిశుద్ధంగా ఉందా లేదా, నీ కళ్ళు పరిశుద్ధమైనవా కావా, నీ కాళ్ళు నీ చేతులు పరిశుద్ధమైనవా కావా. ప్రార్థన అన్నప్పుడు మన శరీరం మొత్తం అందులో పాలు పంచుకుంటుంది, అవునా కదా? ఒక కళ్ళే పాలు పంచుకోవు, కాళ్ళే పాలు పంచుకోవు, చేతులే పాలు పంచుకోవు. చేతులెత్తి ప్రార్థన చేస్తాం, చేతులు పాలు పంచుకుంటాయి. మోకాళ్ళు వేస్తాం, కాళ్ళు పాలు పంచుకుంటాయి. కళ్ళు మోస్తాం, కళ్ళు పార్టిసిపేట్ చేస్తాయి. మన దేహం, మన హృదయం సమస్తము కూడా ఆ పనిలో ఏమైద్ది? వాడబడిద్ది. అలా వాడబడినప్పుడు నీ దేహము పరిశుద్ధంగా లేకపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిద్దా నీ ప్రార్థన? వెళ్ళిద్దా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారం మొత్తం మన శరీరాన్ని పాడు చేసుకొని వచ్చి, కళ్ళను పాడు చేసుకొని వచ్చి, చెవులను వ్యర్థమైన వాటిని విని పాడు చేసుకొని వచ్చి, కళ్ళని చూడకూడనివన్నీ చూసి వచ్చి, కాళ్ళని ఎక్కడ పడితే అక్కడికి నడిచి వచ్చి, చేతుల్ని పాడు చేసుకొని వచ్చి, నీ దేహాన్నే పాడు చేసుకొని వచ్చి నువ్వు ప్రార్థనలో ఏకీభవిస్తే, ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటడా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక అపరిశుభ్రమైనటువంటి పాత్రనే మనం మన వంటకే వాడని, అలాంటిది నీ అపరిశుద్ధమైనటువంటి దేహాన్ని, అపరిశుద్ధమైన హృదయాన్ని, అపరిశుద్ధమైనటువంటి కళ్ళని, అపరిశుద్ధమైన చేతుల్ని, అపరిశుద్ధమైనటువంటి కాళ్ళని ప్రార్థనలో వాడితే ప్రతిఫలం వచ్చిద్దా? రానే రాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆఫీస్లో ఒక ఆమె పని చేస్తుంది, ఆమె కొంచెం అందంగా ఉంటుంది, జాబ్ చేస్తుంది, ఎంప్లాయ్. ఆమె మీద ఆ మేనేజర్ కన్నుబడింది. మేనేజర్ అంటే ఈ టీం మొత్తానికైనా పెద్ద టీమ్స్ ఉంటాయి, కొన్ని టీం మేనేజర్ కొంతమంది ఉంటారు, ఆ ఆఫీస్కి మొత్తం బాసులు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఆ ఆఫీస్ మొత్తానికి బాస్ అన్నమాట. అయితే ఆమెతో పనిచేసే ఈమె ఆయన రేంజ్ కాదు, కానీ ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయి మీద ఈ వ్యక్తి కన్నుబడింది. ఆమె అందంగా ఉంటుంది, ఈయన కన్నుబడింది. ఎప్పుడు అవకాశం దొరికిద్దా ఆమెతో మాట్లాడాలి, తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఒకరోజు చెప్పేసింది, ఏమని? నువ్వంటే నాకు ఇష్టం. ఆల్రెడీ ఆమెకి మ్యారేజ్ అయింది, ఈయనకి కూడా మ్యారేజ్ అయింది. కానీ ఆమెకున్న అందానికి ఈయన అట్రాక్ట్ అయ్యి ఎలాగైనా ఆమెని అనుభవించాలి. ఏ విధంగా అయితే యోసేపును చూసి పొతీఫరు భార్య ఆశపడిందో, అదేవిధంగా ఆమె మీద ఈయన కన్నుబడి ఒకరోజు చెప్పిండు. సడన్గా ఆ మాట చెప్పేసరికి ఈమెకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాల. సడన్గా ఆయన ఆ మాట అనేసరికి చూస్తే ఆయన బాసు, ఆ కంపెనీకే బాసు. కొంచెం అటు ఇటు మాట్లాడినా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి, ఏ నిర్ణయం తీసుకున్నా కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఆమె ఏం చేసింది? నేను ఒకరోజు మిమ్మల్ని మా ఇంటికి పిలుస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆయన పిలిచింది. మా ఆయన ఈరోజు ఊరికి వెళ్ళిండు, ఇంట్లో లేడు, మీరు నా దగ్గర ఒక ప్రపోజల్ పెట్టారు కాబట్టి ఈరోజు రావచ్చు అని చెప్పి ఏం చేసింది? ఆయనకు ఒక అవకాశాన్ని ఇచ్చింది. ఆయన వెళ్ళిపోయాడు టకటక. ఎందుకు? ఆ రోజు కోసం, ఆ సమయం కోసం, ఆ గడియ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు కనుక ఏం చేసిండు? వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆమె అంటుంది, మీరు మా బాసు కనుక రాక మా ఇంటికి వచ్చారు కనుక భోజనం చేయండి. ఎందుకంటే అలా భోజనం పెట్టడం అనేది సహజంగా మర్యాద. కాబట్టి మీరు భోజనం చేయండి అనేసరికి సర్లే అని చెప్పి భోజనానికి కూర్చున్నాడు. ఒక చికెన్ బౌల్ తెచ్చి ముందు పెట్టింది, వేడివేడి అన్నం బౌల్ తెచ్చి ముందు పెట్టింది, చక్కగా సాంబార్ తీసుకొచ్చి వేడివేడి సాంబార్ తీసుకొచ్చి ముందు పెట్టింది, చక్కగా పెరుగు బౌల్ తెచ్చి ముందు పెట్టింది. ఇంకేమైనా మిస్ అయినా? ఇంకేమన్నాయి? అందులో ఇంకేమన్నాయా?
రకరకాల వంట పదార్థాలన్నీ తెచ్చి ఒక బౌల్లో పెట్టింది. తర్వాత కూర్చున్న ఆయన ముందు ఒక ప్లేట్ కూడా పెట్టింది. ఆ ప్లేట్ని చూసేసరికి ఆయనకి ఎక్కలేని కోపము వచ్చింది. చికెన్ చూసిండు బాగుంది, రైస్ చూసిండు బాగుంది, పెరుగు చూసిండు బాగుంది, సాంబార్ చూసిండు బాగుంది, అన్నీ బాగున్నాయి. కానీ ప్లేటును చూసేసరికి ఆయనకి ఎక్కలేని కోపం వచ్చింది. ఎందుకు అంటే ఒక ఎంగిలి ప్లేట్ని తెచ్చి ఆయన ముందు పెట్టింది. ఆయనకు అర్థం కాదు, అడిగిండు, ఇదేంటి ఎంగిలి ప్లేట్ తెచ్చి నా ముందు పెట్టినవి అంటే, మా ఆయన ఊరెళ్తూ ఈ ప్లేట్లో భోజనం చేసి వెళ్ళిండు. ఏం చేసి వెళ్ళిండు? భోజనం చేసి వెళ్ళిండు. అందులో చికెన్ బొయ్యలు కొన్ని ఉన్నాయి, పప్పులో వేసిన పచ్చిమిర్చి కొన్ని ఉన్నాయి, అట్లా కొంత తుక్కంతా ఉంది. ప్లేట్ అంతా తిన్న ప్లేటు, ఎంగిలి ప్లేటు ఆయన ముందు పెట్టేసరికి ఆయన అంటున్నాడు, నేనెవరిని? రోజు నెలకి 1,50,000 సంపాదించే ఒక బాస్ని నన్ను తీసుకొచ్చి ఈ ఎంగిలి ప్లేట్లో భోజనం చేయమంటావా అని ఆయన కొంచెం సీరియస్ అయ్యేసరికి ఉన్న వాస్తవం చెప్పేసింది. ఆమె ఉన్న తన మనసులో మాట చెప్పేసింది. అదేంటి? ఎంగిలి ప్లేట్లో నువ్వు భోజనం చేయవా అంటే నేను చేయను. ఎందుకు? నేను బాస్ని, నేను సంపాదించేది రోజుకు 5,000, నెలకు 1,00,000. ఆఫ్టర్ ఆల్ మీ ఆయన రోజుకు 500 కూడా సంపాదించను. నాతో మీ ఆయనకి ఏంటి పోలిక? మీ ఆయన తిన్న ప్లేట్లో నేను భోజనం చేయాలని చెప్పి ఈయన కొంచెం సీరియస్ అవుతూ ఉంటే ఏమన్నది, మా ఆయన తిన్న ప్లేట్లోనే నువ్వు భోజనం తినడానికి ఇష్టపడినప్పుడు మరి మా ఆయన నన్ను ఎంగిల్ చేయలేదా? అర్థం చేసుకోండి. మా ఆయన నన్ను అనుభవించలేదా? మరి మా ఆయన అనుభవించి నన్ను అనుభవించడానికైతే ఉరికొచ్చినావు, కానీ మా ఆయన తిన్న ప్లేట్లో మాత్రం నువ్వెందుకు తిననన్నావు అనేసరికి ఆయనకు విషయం అర్థమైపోయింది. అంటే ఏంటి? ఎలా నాకు నో చెప్పాలో అర్థం కాక ఆమె ఒక చిన్న ప్రయత్నం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైపోయింది. ఏమి నన్ను తిరస్కరించింది, కానీ ఆ విషయాన్ని సున్నితంగా నాకు చెప్పాలి అనుకుంది అని చెప్పి ఆమెకి సారీ చెప్పి వెళ్ళబోయే సమయానికి లోపల నుండి భర్త వచ్చిండు, ఒక మంచి ప్లేట్ తెచ్చిండు, భోజనం పెట్టి అక్కడ నుండి పంపించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకుముందు బహుశా నేను మీకు ఈ స్టోరీ చెప్పింది అనుకుంటున్నా, చెప్పకపోతే ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎంప్లాయ్ మనిషి, సాధారణమైనటువంటి మనిషే ఎంగిలి ప్లేటు వాడడానికి ఇష్టపడినప్పుడు నువ్వు సాతానుతో తిరిగి వచ్చి, సాతానుతో ఏకమై వచ్చి, సాతాను చూపులు కలిగి వచ్చి, సాతాను ఆలోచనలు కలిగి వచ్చి, సాతాను మాటలు మాట్లాడొచ్చి వారం అంతా పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. ఒక పనికి మాలిన బాసే, పాపిష్టి ఆలోచన కలిగిన బాసే ఎంగిలి ప్లేట్ని ముట్టడానికి ఇష్టపడినప్పుడు సాతానుతో ఎంగిలైన నీ జీవితాన్ని దేవుడు ముట్టుకుంటాడా? దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా? బైబిల్లో ఏమనుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురు కదా. చూడండి, సాతాను ఆలోచనలు కలిగి, సాతాను మాటలు కలిగి, సాతాను చూపులు కలిగి, సాతాను పద్ధతులు కలిగినటువంటి నీవు మళ్ళీ దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా నా ప్రార్థన ఆలకించు, లేకపోతే నా కష్టం బాగొట్టు, నా సమస్య బాగొట్టు, నా భర్తను మార్చు, నా సంఘాన్ని పెంచు అంటే వింటడా? వినని ఒక యజమాని, ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలో ఒక కంపెనీకి బాసే
ఎంగిలి ప్లేట్లో భోజనం చేయడానికి ఇష్టపడకపోతే మరి సాతాను ఈ వారం మొత్తం నిన్ను ఎంగిలి చేస్తే, సాతాను చూపులతో, సాతాను ఆలోచనతో, సాతాను మాటలతో, సాతాను తలంపులతో, సాతాను గడి నిన్ను ఎంగిలి చేస్తే, ఆ ఎంగిలి దేహంతో వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఏంటడా? బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా మానలేకపోతున్నారు, అవునా కాదు? బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా పాపాన్ని మానలేకపోతున్నారు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు కూడా దేవుని కోసం రోషం కలిగి జీవించలేక పోతున్నారు. చాలామంది నాకు నేను చూసా, విగ్రహం దగ్గర మనోళ్ళే ఎక్కువ ఉన్నారు, చర్చికి ఇల్లులే. మనలో ఒక్కరన్నా అది తీసేదాకా ఆడ కనపడితే మాత్రం బాగుంది. విగ్రహం ఎంత ఉంది, ఏం చేస్తున్నారు? ఎవరైనా అన్నిలు వచ్చి మన మందిరంలో ఎప్పుడైనా కూర్చుంటున్నారా? అసలు ఏం చెప్తున్నారు వీళ్ళు? బైబిల్లో ఏముంటుంది తెలుసుకుందామని ఎవరన్నా వచ్చి కూర్చుంటున్నారా? వాళ్ళు రానప్పుడు మనం ఎందుకు వెళ్ళాలి? ఒకసారి ఆలోచన చేయండి. అనగా మనకు మాత్రం ఊరేగింపులు కావాలా, ప్రసాదాలు కావాలా, బొమ్మలు ఎట్టున్నాయో చూడాలా, అక్కడికి వెళ్ళి డ్యాన్సులు ఎట్టున్నాయో చూడాలా, మనకు అన్నీ కావాలి. అంటే ఏమవుతున్నావు? సాతానుతో ఏకమవుతున్నావు. సాతాను పనుల్లో నువ్వు కూడా కలిసిపోతున్నావు. సాతాను కొన్ని ముచ్చట్లు చేస్తే ఆ ముచ్చట్లతో నువ్వు కూడా ఏమవుతున్నావు? కలిసిపోతున్నావు. మళ్ళీ ఎక్కడికి వచ్చి ప్రార్థన చేస్తాను. మళ్ళీ ఎక్కడికి వచ్చి అంటే నేను దాన్ని దేనితో పోలుస్తున్నాను అంటే, ఒక అపవిత్రమైన పాత్రలో వంట చేస్తే అది ఏ విధంగా అయితే పాడైపోద్దో, నీ ప్రార్థన కూడా అపవిత్రమైన దేహంతో చేస్తే ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి వెళ్ళదు కదా, పాడైపోద్ది. ఏమైపోద్ది? పాడైపోద్ది. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మన దేహము పరిశుద్ధంగా ఉందా లేదా ఏం చేయాలి? సరిచూసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపరిశుద్ధంగా చేతులెత్తి, అపరిశుద్ధంగా మోకాళ్ళేసి, అపరిశుద్ధంగా నోరు తెరిచి మనం ప్రార్థన చేయటం వల్ల ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈ వారములో ఎన్నిసార్లు నీ నోటిని అపవిత్రపరుచుకున్నావు, ఎన్నిసార్లు నీ కళను అపవిత్రపరుచుకున్నావు, ఎన్నిసార్లు నీ చూపుల్ని, నీ మాటల్ని, నీ తలంపుల్ని అపవిత్రపరుచుకున్నావు. ఒకసారి జ్ఞాపకము చేసుకో. ఆ స్త్రీ తను వివాహమైన తర్వాత, అంతకుముందు ఎలా ఉందో మనకు అనవసరం, మంచిదా చెడ్డదా మనకు అనవసరం, కానీ వివాహమైన తర్వాత ఒక బంధానికి కట్టుబడి ఉండి, అవతల తనకంటే పెద్దోడైనా, తనకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నోడైనా, తనకంటే జాబ్ పరంగా అన్ని రకాలుగా పెద్దోడైనా, తను ఏ బంధానికి అయితే కట్టుబడిందో ఆ బంధానికి విలువిచ్చి ఏం చేసింది? అవతల వ్యక్తిని సున్నితంగా తిరస్కరించింది. అది మనమైతే, మాట వరుసకు మనమైతే వెంటనే లొంగిపోయేటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళం మనం, అవునా కాదు? లోకంలో లేరా? భర్తలుండా కూడా ఫోన్లు మాట్లాడుకునేవాళ్ళు, భర్తలుండా కూడా కొన్ని నీచమైన పనులు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు స్టోరీ తెలుసు. భర్త ఫుల్ తాగుబోతు, ఆ భార్య ఏం చేసిద్ది అంటే, ఈ భర్త పక్కనే ఉంటాడు, ఫుల్గా తాగబెట్టిద్ది, ప్రియుడితో తన కోరికల్ని తీర్చుకుంటుంది. నాకు ఆ స్టోరీ తెలుసు. ఉన్నారు అట్లాంటి లోపల చాలామంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మనము బాప్తీసం తీసుకున్న తర్వాత, మందిరంలోకి వచ్చిన తర్వాత మనం క్రీస్తుకు కట్టుబడి ఉండాలి. చావైనా బ్రతుకైనా ఇక మనం క్రీస్తుకు కట్టుబడి ఉండాలి. ఒకవేళ నేను ఎవరైనా బలవంతంగా తెస్తే, అయ్యా నేను బలవంతంగా వచ్చినోని, బలవంతంగా వచ్చిన తర్వాత నేను ఎట్లా కట్టుబడి ఉంటా అంటే అందులో ఒక అర్థం ఉంది. కానీ మనం బలవంతంగా వచ్చిన వాళ్ళం కాదు, విశ్వసించి వచ్చిన వాళ్ళం, నమ్మి వచ్చిన వాళ్ళం, దేవుడు నిజమైన దేవుడు అని వచ్చిన వాళ్ళం. కాబట్టి ఖచ్చితంగా చావైనా బతుకైనా ఎట్టుండాలి? దేవునికి, దేవుని మాటకి, దేవుని ఉద్దేశానికి, దేవుని సిద్ధాంతానికి మనం కట్టుబడి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వెళ్ళేటువంటి కుర్రోళ్ళే అక్కడికి వెళ్తా ఉంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. 10 సంవత్సరాలు ఈ ప్రాంతంలో సేవ చేసినాం కానీ బూడిదలో పోసిన పన్నీరు, అవునా కాదు? ఈ ఏరియాలోనే 3 మందిరాలు ఉన్నాయి. అదొకటి, ఇదొకటి, యేసుపదం గారిది. ఈ 3 చర్చిలకు వచ్చేది ఈ కాలనీ వాళ్ళే, అవునా కదా? ఒకవేళ బయట నుండి ఎవరైనా వస్తే 1-2 కుటుంబాలు వస్తాయి. పెద్దగానే చెప్తున్నా, నాకేం భయం లేదు, అవునా కదా? 3 సేవకులు ఇంత కష్టపడుతున్నా, ఇంత ప్రయాసపడుతున్నా
ఇంకా మనకి మేము ఎందుకు వెళ్ళాలటు అవునా కదా? సరే, వాళ్ళ విశ్వాసం వాళ్ళు చేసుకుంటున్నారు, మనకు అనవసరం అనేటువంటి మనసు చాలామందిలో లేదు. చేసుకున్నాలని తప్పనట్లు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ఇష్టం, వాళ్ళ విశ్వాసం. వాళ్ళు చేసుకుంటారు, ఎగురుతారు, గెంతులు వేస్తారు, పాటలు పాడుకుంటారు, దొరుకుతారు, అది వాళ్ళ ఇష్టం. మనం వాళ్ళని అనట్లా. మనం ఏం చేస్తున్నాం? విశ్వాసులమైనటువంటి మనం ఏం చేస్తున్నాం? చక్కగా వాళ్ళతో పాటు కలిసిపోతున్నాం ఆ 4 రోజులు. అవునా కదా? కలుస్తున్నామా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ వారంలో ప్రార్థనకి నువ్వు మోకలించేటప్పుడు, అది శుక్రవారమైనా కావచ్చు, ఆదివారమైనా కావచ్చు, మోకాలు వేసేటప్పుడు నీ దేహాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకున్నావా లేదా? ఆ వారం మొత్తం ఒక్కసారి మొదటికి 2 నిమిషాలు పరీక్షించుకోండి. ఒకవేళ చూపులతో కానీ, మాటతో కానీ, ఆలోచన ద్వారా కానీ, నడవడిక ద్వారా కానీ ఏ విధమైనటువంటి అపవిత్రతకి నీ దేహానికి చోటిచ్చినట్లయితే నువ్వు ప్రార్థన చేసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. బూడిదలో పోసినా ఏమైద్ది? పన్నీరు బూడిదలో పోతే ఏమైద్ది? పాడైపోద్ది. ఏమైపోద్ది? పాడైపోద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటారు, నిజమవుతుందో నాకు తెలియదు, వర్షపు నీళ్ళు బురదలో పడితే ఏమైద్ది? బురదలో కలిసిపోద్ది. ఏమైద్ది? బురదలో కలిసిపోద్ది. అదే ఒక వేడి పాత్ర మీద పడితే ఏమైపోద్ది? ఆవిరైపోద్ది. కానీ ఆల్చెప్పులో పడితే మాత్రం ముత్యమైద్ది అంట. ఏమైద్ది? అదే వర్షము నీరు, అదే చుక్క, కానీ అది ఎక్కడ పడ్డది అన్నదాన్ని బట్టి దాని విలువ ఉంటుంది. అది బురదలో పడదనుకో, బురదలో కలిసిపోద్ది. అదే ఒకవేళ ఒక వేడి పాత్ర మీద పడిందనుకో, ఆవిరైపోద్ది. అదే ఆల్చెప్పులో పడితే ముత్యమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు అయినటువంటి నీవు బురదలో పడ్డవనుకో, బురదలో కలిసిపోతావు. అవునా కాదు? సాతాను మనసులో మధ్యలో కలిసిపోయిననుకో, సాతాను సంబంధి అయిపోతావు. కానీ నువ్వు దేవుని బిడ్డగా ఒక ముత్యంలా ఎదగాలి అంటే ఎక్కడ పడాలి? ఆల్చెప్పులో పడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనకి కూడా ప్రతిఫలము ఉంది. కానీ ఆ ప్రార్థన మనం పరిశుద్ధమైనటువంటి దేహముతో చేయాలి. అలా పరిశుద్ధమైన దేహముతో మనం చేయగలిగితేనే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిద్ది. అంటే మీరు అనకండి మేము స్నానం చేసే వత్తనమని. దేహం అంటే ఈ పైకి అంటే మురికిని గురించి చెప్పట్లా, లోపలంటే పాపం గురించి చెప్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేము ఎప్పుడు మందిరానికి వచ్చినా స్నానం చేసే వస్తామండి అనకండి. స్నానం చేసి వస్తే నీటికి కనపడతారు కానీ నీతికి కనపడరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీటికి కనపడటం వేరు, నీతికి కనపడటం వేరు. మనకంటే నీటికి కనపడరు బొచ్చిన మంది ఉంటారు, వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. కానీ నీతిగా ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళిద్ది. ఏమనుంది బైబిల్లో? ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషే, కానీ ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి. మనం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగట్ల. కారణం ఏంటంటే ప్రార్థన తప్పు కాదు, ఆ ప్రార్థన వింటున్న దేవుడిది తప్పు కాదు, కానీ ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారిలో లోపమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మనము ప్రార్థన చేసే ప్రతిసారి జ్ఞాపకం చేసుకున్నాం, పరిశుద్ధమైన దేహంతోనే నేను ప్రార్థన చేస్తున్నానా లేదా మనల్ని మనం పరీక్షించుకొని మనం ప్రార్థన చేయగలిగితే, నిజంగా నీ దేహము పరిశుద్ధమైందే అయితే ప్రార్థన చేయి, దానికి దేవుడు ఖచ్చితంగా జవాబులు ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించినట్లుగా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రికాల